ఓం నమ శివాయ. హిమవర్ష వ్లాగ్స్కు స్వాగతం. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి జై. ప్రస్తుతం ఈరోజు డే 13 హరిద్వార్లో ఉన్నాం. ప్రస్తుతము నిన్న నైట్ ఆల్రెడీ 6:37 o'clock బిలోనే వచ్చేసాము. బట్ కాకపోతే ఇక్కడ నైట్ స్టే చేసాము. ఇక్కడ అగర్వాల్ రుద్రాక్ష అని చెప్పి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరనే నైట్ భోంచేసుకొని పక్కన రూమ్లో పడుకున్నాము. వేరే ధర్మశాల లాంటిది. ఇప్పుడు మార్నింగ్ 5:50 అవుతుంది టైము. ఇప్పుడు రీడింగ్ వచ్చేసి 7,491. దాదాపు నేను ఒక 300 కిలోమీటర్లు కవర్ చేసాము. ఇప్పుడు ఈరోజు ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసామో తెలియదు. శ్రీశైలానికి ఇక్కడ నుంచి దాదాపుగా ఒక హైదరాబాద్కే 1800 చూపిస్తుంది. మేబీ అప్రాక్స్ ఈరోజు ఒక 750-800 కిలోమీటర్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి ఎంత దూరం వెళ్తే దూరం. ఇది షాప్ కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఇది వాళ్ళ షాప్ కమ్ హౌస్ రెండు. దీంట్లో నైట్ ఇక్కడ స్టే చేసాం. ఇక్కడ చిన్న గుడి కూడా ఉంది. బయలుదేరుతున్నాం. వెళ్ళడమే ఓం నమ శివాయ శంకునాథంతో మంచిగా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే టైం ప్రస్తుతానికైతే 6:50 అవుతుంది. ఇంచుమించు కరెక్ట్గా 6:50. బట్ కాకపోతే ఫాగీగా ఉంది. విజన్ ఒక 50 మీటర్స్ కంటే ఎక్కువ కనబడట్లేదు. కాకపోతే కెమెరా విజన్కి మన ఐకాన్కి తేడా ఉంటుంది. కెమెరాలో బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇట్లా ఫాగ్ టైంలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ కనుక మిర్రర్కి స్టాండ్ హోల్డ్ చేసేసి కెమెరా ఆన్ చేసుకొని కనుక విజన్ చూస్తే ఎక్కువ డిస్టెన్స్ కూడా చూడడానికి అవకాశం బాగుంటుంది. మీరు చూస్తున్న వీడియో అయితే మాత్రం విజన్ నీట్గా ఉంది. మాకు చూడడానికి మాత్రం తక్కువ విజన్ కనిపిస్తుంది. దీనిలో మాత్రం విజన్ ఎక్కువ ఉంది. దానికైతే యమునా ఎక్స్ప్రెస్ హైవే నుంచి పక్కకు వచ్చాము. ఇంకా దాదాపు ఒక 160 కిలోమీటర్లు మనం ఇదే రోడ్లోనే ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతానికి డీజిల్ ఫ్యూల్ కూడా తక్కువ ఉంది. ఒక 150 కిలోమీటర్స్ డెస్టినేషన్ పోగలదని చూపిస్తుంది. ఒకసారి ఫుల్ ట్యాంక్ ఏం చేసుకుంటే ఎంత దూరం కుదిరితే అంత దూరము. ప్రస్తుతానికైతే మనము దాదాపుగా ఒక 260 కిలోమీటర్లు పైన వచ్చాము. టైం 9:30 అంటే 2.5 hours అంతేనా. 2.5 గంటల్లో 3 గంటల 6 గంటలకు కదా బయలుదేరింది. సరే 3.5 గంటలో 250 కిలోమీటర్లు వచ్చాము. 260. ఇంక మిగతా 150 కిలోమీటర్లు తొందరగా కవర్ చేసేయచ్చు. ఎందుకంటే జర్నీ బాగుంటుంది కదా, రోడ్డు బాగుంటుంది. యమునా ఎక్స్ప్రెస్ వేలో టోల్ గేట్లో మాత్రం విపరీతంగా వచ్చాయి. ఇప్పుడు దాదాపు ఒక 5-6 వచ్చాయి ఈ 160 కిలోమీటర్లకి, 240 కిలోమీటర్లకి. సారీ, ప్రస్తుతం రేట్ ఇక్కడ 88 రూపీస్ 31 పైసా. టోటల్ ప్రైస్ 3,966 రూపాయలు. 44.91 లీటర్లు మనకు ఫుల్ ట్యాంక్ అయింది. బైక్ బాగుంది కదా, అంత సోఫా సెట్లో కూర్చున్నట్టే ఉంది. అది సూపర్. ఒకటే టోల్ గేట్లో ఎన్ని ఉన్నాయి గేట్స్ పోవడానికి. దీనిలో 2 వీలర్కు బైక్ కూడా ఉంటుంది అనమాట. ఆల్రెడీ గతంలో మేము వచ్చాం. అదిగోండి అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంచండి. 2 వీలర్స్ అని రాసి ఉంటుంది పైన. ఇది కార్కి 140 రూపీస్ సింగిల్ వే. ప్రస్తుతానికి టైం 9 అవుతుంది. సాగర్ వరకు దాటి ముందుకు వచ్చాము. అయితే హోటల్ మిండ్వే అని గవర్నమెంట్కి సంబంధించిన టూరిజం సంబంధించినటువంటి హోటల్ ఏదైతే ఉందో అందులో వచ్చి హాల్ట్ అయ్యాము ప్రస్తుతము. చెప్పినా ఇప్పుడు నైట్ ఆల్రెడీ 9 కావస్తుంది. ఈరోజు సుమారుగా ఒక 890 కిలోమీటర్లు దాదాపుగా, లేదా 900 కిలోమీటర్లు అనుకుంటా. చూస్తాను ఇప్పుడు రీడింగ్, చెప్తాను ఒక సెకండ్.
మార్నింగ్ 7,491 ఉన్నప్పుడు బయలుదేరాము. ప్రస్తుతం 8,389. 1 కిలోమీటర్ తక్కువ 8,390. నేను 7,490 దగ్గర స్టార్ట్ అయ్యాము. 91 దగ్గర సరిపోతుంది. ఇంచుమించుగా ఎగ్జాక్ట్లీగా 900 కిలోమీటర్లు కవర్ చేసాము. ఈరోజు మార్నింగ్ 10 నిమిషాల తక్కువ 6 గంటలకు బయలుదేరాము. 10 నిమిషాల తక్కువ 6కు బయలుదేరి నైట్ 8 o'clock ఇంచుమించుగా 7:30, 8కు బండి ఆపేసాము అనమాట. అంత జర్నీలో ఈరోజు 900 కిలోమీటర్లు చాలా ఎక్కువ. యాక్చువల్గా అంతకుముందు మనకు చార్ధామ్ ట్రిప్లో కేవలం 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోలేము. అలాంటిది ఈరోజు దాదాపు 900 కిలోమీటర్లు. రేపు ఒక 900 కిలోమీటర్లు కవర్ చేస్తే హైదరాబాద్ చేరుకుంటాము. ఓకే, రూమ్కి వెళ్ళి పడుకోవడమే. ఎర్లీ మార్నింగ్ ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా రెడీ అయ్యి బయలుదేరడమే.